మలం అస్సలు మిగలకూడదండి. ఏ రోజుకు ఆ రోజు క్లియర్ అయిపోవాలి. మరి ఏం చేయాలంటే మీ దగ్గరలోనున్న షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళండి. అదే పంచదార మిల్లు. ఇన్పుట్‌లో చెరుకు గడలు వేస్తుంటారు. అవుట్‌పుట్‌లో నిగనిగలాడుతూ తెల్లటి పంచదార తయారై వస్తది. ఆ మధ్యన ఈ వేస్టు వాటరు, చెరుకు పిప్పి, చెత్త, చెదారం అంతా బయటికెళ్ళిపోతుంది. అలాగే మీరు ఈరోజు తిన్నదంతా మరుసటి రోజు ఉదయాన్నే 4:30 నుండి 6:30 గంటల మధ్యన ఏదో ఒక సమయాన మీరు టాయిలెట్‌కి వెళ్ళితే కేవలం 2, 3 నిమిషాల్లోనే మీ ట్యాంక్ ఖాళీ అవ్వాలి. అంటే మీ పొట్ట క్లియర్ అయిపోవాలి. లోపటంతా మలమంతా వెళ్ళిపోవాలి, మిగలకూడదు. సరే, మిగులుతుంది. దీనికి కారణం ఏమిటంటే మీకు గ్యాసు, ఈ కాన్‌స్టిపేషను, ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లము, అసిడిటీ, హైపర్ ఎసిడిటీ, అల్సరు, క్యాన్సరు, పైల్సు, ఫిజరు, ఫిస్టులా, లివర్ ప్రాబ్లం మొదలగు ప్రాబ్లం, ఆరోగ్య సమస్య ఉందని అర్థం. మీ పొట్టకు మూడిందని అర్థం. దీనికి మీరేం చేయాలంటే ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కాను, ఎల్ఎఫ్టి టెస్టు, ఇతర టెస్టులు వగైరా చేయించాలి. అంటే డాక్టర్ని సంప్రదిస్తే కన్సల్ట్ టెస్ట్ రాస్తారు. దానిపైన మీ సిమ్టమ్స్ పైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ టెస్టులు చేయించి మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి వస్తే మీ జబ్బులని ఫటాఫట్ మెడికల్ వాస్తు యోగా ఆర్గనైజేషన్ పర్మనెంట్ క్యూర్ అనమాట. వేరు నుండి మీ జబ్బులు పోతాయి. ఏ టు జెడ్ డిసీజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ కేసులు బాగు చేయడం జరిగింది. లక్షలాది పేషెంట్లను బాగు చేయడం జరిగింది. మేజర్ సర్జరీ కేసెస్, క్రిటికల్ క్రానిక్ కేసులను బాగు చేయడం జరిగినది. రిజెక్టెడ్ కేసెస్, విడిచిపెట్టిన కేసులు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ విడిచిపెట్టే కేసులను కూడా బాగు చేయడం జరిగినది. ఎన్నో రికార్డ్స్, రిపోర్ట్స్ మీరు చూసుకోవచ్చు. ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ వచ్చాయి. అందరికీ తెలిసిన అంశమే. మంచి ఫార్ములాసు, మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. ప్రపంచంలోనే టాప్ ఆర్గనైజేషన్ ప్రూవ్ అయిపోయింది. ఎస్విపిఎస్ఓ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మెడికల్, హెల్త్, వాస్తు, ఇంజనీరింగ్, యోగా, మెడిటేషన్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూనిట్ సర్వీసెస్ ఇందులో ఉంటాయి. అయితే ముఖ్యాంశం, మీ పొట్ట క్లియర్ కావాలి, ఖాళీ కావాలి. ఈ టాపిక్ చూడండి. మీరేం చేయాలంటే ముందుగా సరే, అది ట్రీట్మెంటు, ఫార్మల్ మెడిసిన్స్ ఆ విభాగం ఇది చూడండి. మీరు ఏ రకంగా మీరు రోజు చేసుకోవాలంటే నిత్యము నీళ్ళండి 3 నుండి 5 లీటర్ల నీళ్లు తాగాలి. చలికాలంలో 3, వర్షాకాలంలో 4, ఎండాకాలంలో 5. మీ బరువు 70 కిలోలు అనుకోండి. 4 to 5% అంటే ఎంత? 3.5 లీటర్లు. 70 × 5/100 3.5 లీటర్లు. మినిమం 3, మ్యాక్సిమం 5 లీటర్లని మన ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వరల్డ్ టాప్ ఆర్గనైజేషన్ సూచించడం జరిగేది. మిగతా స్టాండర్డ్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచంలో కొద్దిగా ఇంచుమించుగా ఆ ఫిగర్స్నే సూచిస్తున్నాయి. అయితే మీరు ఇంకోటి చేయాల్సిన అంశం, నాన్ వెజ్ దరిద్రం వదిలేయండి. బీఫ్, ఈ ఆవు మాంసం, ఎద్దు మాంసం, దున్న మాంసం, ఒంటె, ఏనుగు, గుర్రం, పిల్లి, కుక్క, నక్క, పంది వగైరా తిన్నారనుకోండి, సర్వ జబ్బులు, మీ హెల్త్ పోతుంది, మీ మైండ్ పోతుంది. అవి మేము ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేశాము. లక్షలాది మందిని బాగు చేయడం జరిగినది. ఆ వీడియోస్ చూసుకోవచ్చు, రికార్డ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్, సాలిడ్ ఫుడ్ తినాలండి. సాలిడ్ పడాలి బాడీలో. అంటే అన్నం తిన్న తర్వాత మీరు ఈ జామ వగైరా సీజనల్ ఫ్రూట్స్, పండ్లు తినండి. పొట్ట క్లియర్ అయిపోతుంది. సాలిడ్ అవసరము. ఈ రైస్, వరి అన్నం దరిద్రం అండి. ఒక పూట కంటే ఎక్కువ తినకండి. మిగతా 2 పూటలు ఈ జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు వగైరా ఇది తీసుకోండి, మంచిది. నెక్స్ట్, ఫిజికల్ ఎక్సర్సైజో, పనో, యోగా, మెడిటేషన్ అవసరమండి. ఈ రైతుల లేబర్లు కూడా యోగా, మెడిటేషన్ చేయవచ్చు. లేదా వారు చేసే ఫిజికల్ వర్కే యోగా, టయాన్ని తిని పడుకునేదే ధ్యానము. యోగా, ధ్యానం చేస్తే ఇంకా శ్రేయస్కరము. ఈ బిజినెస్ మెను, ఎంప్లాయీసు, తర్వాత ఈ పొలిటీషియన్స్ యోగా, ధ్యానం చేయాలండి. టెన్షన్స్ తగ్గించుకోవాలి, టెన్షన్ పెట్టుకోకూడదు. ఐడిల్నెస్, ఖాళీగా ఉండకూడదు. ప్రతి స్త్రీ పురుషుడు జాబ్ చేయాలి, పోస్టు చేయాలి. ఏదో పోస్టు, ఒక గవర్నమెంటే జాబ్ అనుకోవడం చాలా తప్పండి. ఎనీ ప్రొఫెషన్, వర్క్ ఆర్ బిజినెస్ అనేది జాబ్. ఎన్జిఓ, ట్రస్ట్, ఫౌండేషన్లు చేయవచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు చేయవచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్, కార్పొరేట్ ఆర్గనైజేషన్, దేంట్లైనా చేయవచ్చు. అదే జాబ్ అనమాట. తర్వాత వెస్ట్రన్ టాయిలెట్ వాడకండి. వెస్ట్రన్ టాయిలెట్ వాడితే కాస్త వంగాలి, పీటలు పెట్టుకోవాలి కాళ్ళ కింద. అది ఏదో ముసలి వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ మీకు కాదు. నార్మల్ టాయిలెట్సే వాడండి. ఈ వెస్ట్రన్ టాయిలెట్లో మీకు మలం సగం మిగిలిపోతుందండి, గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత ఈ గ్రామస్తులకి, పనులు చేసే లేబర్ కూడా పొట్ట ఉంటే గ్యారంటీ వాళ్ళకి ఆరోగ్య సమస్య ఉన్నట్టు డాక్టర్లను సంప్రదించాలి. తర్వాత సొంత వైద్యము, నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఈ జబ్బుల్ని ముద్రించుకోకూడదు, ప్రాణం మీదికి తెచ్చుకోకూడదు. మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్ రండి.